అమ్మా స్వాతి, మీ అత్తగారు 2 మాటలంటే నువ్వు 4 మాటలను. నీ భర్తను వేరు కాపురం పెట్టడానికి ఒప్పించు, లేదా అస్తమాను అత్తింటి చాకిరీ చెయ్యలేక చచ్చిపోతావు అని త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న కూతురికి నేర్పింది తల్లి. కూతురి పెళ్ళైన వారం తరువాత తను చెప్పినట్టు కూతురు వింటుందో లేదో అని కూతురి అత్తవారింటికి వెళ్ళిన తల్లికి ఇంటి లోపల కూతురిని చూసి గడప దగ్గరే చెమటలు కారాయి. ఇంతకీ తల్లి చూసిన దృశ్యమేంటి? అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ కూతురి అత్తవారిల్లు. స్వాతి, నా మాట జాగ్రత్తగా విను. పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళి ఎవరి పెత్తనాన్ని నువ్వు భరించాల్సిన అవసరం లేదు. మీ అత్తగారు చూడటానికి చాలా తెలివైన దానిలా ఉంది, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆమె 2 మాటలంటే నువ్వు 4 మాటలు వినిపించు. నీ స్వరాన్ని ఎప్పుడూ నొక్కనివ్వకు. మరియు అతి ముఖ్యమైన విషయం, నీ భర్తను మొదటి నుండి నీ గుప్పెట్లో పెట్టుకో. అతని బలహీనతను పట్టుకో. అర్థమైందా? ఆపై అవకాశం చూసి అత్తవారింటి నుండి భర్తను తీసుకొని వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుకోండి. ఎంతో అనుభవం ఉండి చెబుతున్నాను. అత్తగారింట్లో ఉంటే చాకరీ చెయ్యలేక అలసిపోతావు. ఒంటరిగా ఉంటే నువ్వే రాజవుతావు, మరియు ఎక్కువ పని కూడా చేయాల్సిన అవసరం ఉండదు అనింది తల్లి. స్వాతి ఇవన్నీ విని కొంచెం అసౌకర్యంగా ఫీల్ అయ్యింది. అయ్యో అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంది. నాకు ఇంకా పెళ్ళే అవ్వలేదు. పైగా అఖిల్ తల్లి తండ్రులు చాలా మంచివారు. ఆమె స్వరంలో అమాయకత్వం కనిపించింది. కానీ తల్లి పట్ల ఒక అసంతృప్తి కూడా ఉంది. అరే నా బంగారు తల్లి, నేను నీకు జీవితాన్ని ఎలా బతకాలో ఒక మార్గం చెబుతున్నాను. నువ్వు ఒకరి చేతిలో కీలుబొమ్మలా కాకుండా నీ సొంత అభిప్రాయాల మీద జీవించాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు 2 అడుగులు ముందు ఉండాలి. ఇవి కావేరీ గారి ఆలోచనలు. కావేరీ గారి భర్త 2 సంవత్సరాల క్రితం మరణించారు. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆమె కొడుకు రోహన్ తల్లి నుండి వేరుగా ఉంటున్నాడు, మరియు కూతురి స్వాతి పెళ్లి దగ్గర పడుతోంది. పెళ్లి తర్వాత తన కూతురు ఎటువంటి రాజీ పడకూడదని కూతురికి చెబుతున్నారు. అందుకే ఈరోజు ఆమె తన కూతురికి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆమె మాట్లాడుతున్న కొద్దీ స్వాతి మనసులో ఆమె మాటలు నాటుకుపోయాయి. ఆమె అనుమానం నెమ్మదిగా నమ్మకంగా మారుతోంది. స్వాతి తన తల్లి మాటలను జాగ్రత్తగా వింటోంది. ఉన్నట్లుండి ఆమె ఆశ్చర్యంగా తల్లివైపు చూసి అడిగింది, అమ్మా, నాకు ఒక విషయం అర్థం కాలేదు. నా భర్త తన తల్లిదండ్రులను వదిలి నాతో వేరుగా ఉండటానికి ఎలా ఒప్పుకుంటాడు? అంటే ఇది ఎలా సాధ్యం? తల్లి ఒక క్షణం ఆమె వైపు చూసింది. తరువాత మెల్లగా నవ్వి ఇలా అనింది, అరే స్వాతి, ఒక భార్య తలుచుకుంటే ఏం సాధించలేదు. నీ భర్తను నీ గుప్పెట్లో పెట్టుకో. నువ్వు అతని అవసరంగా మారిపో. నీవు లేకుండా అతను ఒక్క అడుగు కూడా వెయ్యలేడు. అతని ప్రతి శ్వాసలో నువ్వే ఉండిపోవాలి. నువ్వు ఏం చెబితే అతను అదే చేసేలా మార్చుకో. ఆమె స్వరం ఉన్నట్టుండి చేదుగా మారింది. నీ వదిన దగ్గర నేర్చుకో స్వాతి. పెళ్ళైన 1 వారంలోనే నీ అన్నను నా నుండి దూరం చేసింది. అంత చమత్కారి నీ వదిన. తల్లి మాటలు విని స్వాతి నిట్టూర్చింది. ఆ తరువాత కొంచెం ఆగి, అమ్మా, ఇవన్నీ వదిలేయ్. ఈరోజు అన్నయ్యకు ఫోన్ చేశావా లేదా చెప్పు. స్వాతి మాటలు వినగానే ఎవరో పాత బాధను మళ్లీ తవ్వినట్లుగా తల్లి ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. ఆమె కోపంతో చిట్లెత్తి ఇలా అనింది, లేదు, చెయ్యలేదు, మరియు చెయ్యను కూడా అనింది.
ఎందుకమ్మా ఈ కోపాన్ని ఎప్పటి వరకు మనసులో పెట్టుకుంటావు? స్వాతి అడిగింది. కావేరి గట్టిగా నిట్టూర్చి తనను తాను నిగ్రహించుకొని ఒక బాధాకరమైన చిరునవ్వుతో ఇలా అనింది. నీ అన్నయ్య ఏం చేశాడో మర్చిపోయావా? అమ్మా, కానీ స్వాతి మాట పూర్తి కాకముందే తల్లి ఆమెను మధ్యలో ఆపింది. ఆమె కళ్ళు కోపంతో నిప్పులు చెరిగినట్లు ఉన్నాయి. ఆమె కోపంతో కుర్చీలోంచి లేచి వేగంగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. తలుపు గట్టిగా మూసుకుపోయింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. స్వాతి ఆశ్చర్యంగా కలవరపడి కుర్చీలో కూర్చుండిపోయింది. ఆమె కళ్ళు నేలవైపు చూస్తున్నాయి మరియు మనసులో ప్రశ్నల తుఫాను రేగుతోంది. అన్నయ్య అంత తప్పు ఏం చేశాడు? అమ్మ అతన్ని క్షమించలేనంతగా అని స్వాతి ఆలోచిస్తోంది. నిజానికి ఈ గొడవ అంతటికీ మూలం స్వాతి అన్నయ్య రోహన్. రోహన్ తన కాలేజీలో తనతో పాటు చదివే ఒక అమ్మాయి అంజుతో ప్రేమలో పడ్డాడు. అంజు ఒక పేద కుటుంబం నుండి వచ్చింది. కానీ ఆమెలో సంస్కారం, నిరాడంబరత ఉన్నాయి. రోహన్ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. కానీ స్వాతి తల్లి కావేరి గారి మనసులో వేరే కలలు ఉన్నాయి. తన కొడుకు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యడని ఆమెకు పూర్తి నమ్మకంగా ఉండేది. మరియు రోహన్ చదువు పూర్తయి ఉద్యోగం రాగానే ఆమె ఎవరిని చూపిస్తే అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడని ఆమె అనుకున్నారు. కావేరి గారు రోహన్కు ఒక ధనవంతురాలి అమ్మాయితో పెళ్లి చేయాలని కోరుకున్నారు. అలాంటి అమ్మాయి అందంగా ఉండడమే కాకుండా తనతో పాటు చాలా కట్నం తీసుకొచ్చి సమాజంలో తమ స్థాయిని పెంచుతుంది. అలాగే తన కిట్టి పార్టీ స్నేహితుల ముందు, చూడండి, తనే నా కోడలు, చాలా అందంగా ఉంది మరియు చాలా కట్నం తెచ్చింది అని గర్వంగా చూపించుకోవాలని ఆమె కలలు కన్నారు. నిజానికి కావేరి మనసులో ఒక గొప్పింటి అమ్మాయిని కూడా చూసిపెట్టుకున్నారు. కోడలితో పాటు భారీ కట్నం వస్తుందని, కోడలే తన కలలను నిజం చేయగలదని కలలు కనింది కావేరి. ఒక ఉదయం, బాబు రోహన్, నీ చదువు పూర్తవ్వగానే మంచి ఉద్యోగం చూసుకో. తెలిసిన ఒక పెద్దింటి అమ్మాయితో నీ పెళ్లి గురించి మాట్లాడాలి అని కావేరి గారు అసలు విషయం రోహన్తో చెప్పినప్పుడు, అమ్మా, నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని స్పష్టంగా అన్నాడు రోహన్. బాబు రోహన్, ఇప్పుడు నువ్వు ఏమన్నావు? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. విన్నట్లు ఉంది కానీ అంగీకరించలేనట్లుగా. అమ్మా, నేను మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని రోహన్ మళ్ళీ గట్టిగా చెప్పాడు. కావేరి గారి కలల ప్రపంచం పేకమేడల్లా ఒక్కసారిగా కూలిపోయింది. మరియు ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందినదని ఆమెకు తెలిసినప్పుడు ఆమె కోపం మరింత పెరిగింది. రోహన్ తన తల్లిని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు. కానీ కావేరి గారి గుండె రాయిలా మారిపోయింది. వేరే మార్గం లేక ఒకరోజు రోహన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అంజుని ఇంటికి తీసుకొచ్చాడు. కానీ తన కొడుకు రోహన్ మరియు అంజును వధూవరుల రూపంలో చూసినప్పుడు కావేరి గారి పట్టుదల మరియు అహం పెరిగిపోయాయి. కొత్త జంటను చూడగానే కావేరి తుది హెచ్చరికగా ఇలా అనింది. రోహన్, నా మాటలు విను. ఇంట్లోకి అడుగు పెట్టాలనుకుంటే నువ్వు ఈ అమ్మాయిని వదిలేయాలి, లేదా నన్ను వదిలేయ్. రోహన్ తన తల్లి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు మరియు అంజును తన కోడలిగా అంగీకరించమని ప్రార్థించాడు. కానీ కావేరి గారు ముఖం తిప్పుకున్నారు. ఆమె ఏమీ వినడానికి సిద్ధంగా లేదు. కానీ తన తల్లి కోపం ఎక్కువ కాలం ఉండదని, అంజు సరళమైన స్వభావం, ఆమె వినయం గురించి తెలుసుకున్నప్పుడు తల్లి అంజుని అంగీకరిస్తుంది, ఆమెను అక్కున చేర్చుకుంటుంది అనుకున్నాడు రోహన్. స్వాతి ప్రమేయంతో కొడుకు కోడలిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంది కావేరి.
కానీ అతని ఆశలు త్వరలోనే నిరాశగా మారడం మొదలయ్యాయి. కావేరి గారి ప్రవర్తన అంజు పట్ల రోజురోజుకు కఠినంగా మారుతోంది. స్వాతి కూడా చాలాసార్లు తన తల్లిని ఒప్పించడానికి ప్రయత్నించింది. కానీ కావేరి గారు వినడానికి సిద్ధంగా లేరు. తప్పని పరిస్థితుల్లో రోహన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. చివరికి పెళ్ళైన 2 వారాల తర్వాత అతను తన భార్యతో ఇంటిని విడిచిపెట్టాడు. తర్వాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది మరియు అతను మరొక నగరానికి వెళ్ళాడు. తన తల్లి తన పట్టుదల ముందు రోహన్ ఓడిపోయాడు. తనపై తన తల్లి కోపంగా ఉన్నప్పటికీ రోహన్ ప్రతి నెల క్రమం తప్పకుండా తన తల్లికి డబ్బు పంపేవాడు. స్వాతి ద్వారా అతను ఇంటి గురించి సమాచారం తెలుసుకునేవాడు మరియు అతను కూడా అప్పుడప్పుడు తన తల్లికి ఫోన్ చేసేవాడు. కానీ అతని తల్లి ప్రతిసారి కొడుకు నెంబర్ చూసి ఫోన్ కట్ చేసేది. అయితే కావేరి గారి కూతురు స్వాతి కూడా ప్రేమ వివాహం చేసుకుంటుంది. కానీ కావేరి గారికి ఈ సంబంధంపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే స్వాతి అత్తామామల హోదా వారికన్నా మెరుగైనది. చివరికి స్వాతి పెళ్లి రోజు కూడా వచ్చింది. ఇంట్లో సందడి నెలకొంది. పెళ్లి ఖర్చుల కోసం రోహన్ తన తల్లి ఖాతాలో ముందుగానే డబ్బు జమ చేశాడు. కావేరి గారు ఏర్పాట్లలో ఏ లోపం రాకుండా చూసుకున్నారు. కానీ ఆమె కళ్ళల్లో ఒక శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె తన కొడుకు రోహన్ మరియు కోడలు అంజును పెళ్లికి ఆహ్వానించలేదు. స్వాతి చాలాసార్లు తన తల్లితో, అమ్మా, అన్నయ్యను పెళ్లికి పిలవాల్సిందే, ఇది నా పెళ్లి, సొంత అన్నావదినలు లేకపోతే అది అసంపూర్ణంగా అనిపిస్తుంది అని చెప్పింది. కానీ కావేరి గారు ప్రతిసారి దాటవేసేవారు. కానీ తన అన్నయ్య తన కోసం వస్తాడనుకుంది స్వాతి, మరియు అదే జరిగింది. స్వాతి గదిలో పెళ్లి కూతురుగా తయారయ్యి కూర్చున్నప్పుడు రోహన్ తన భార్యతో కలిసి ఆమె గదిలోకి ప్రవేశించాడు. అతనిని చూసి స్వాతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కారాయి. అన్నయ్య, వచ్చావా? నన్ను ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తావని నాకు తెలుసు అనింది స్వాతి. అంజు కూడా స్వాతిని కౌగలించుకొని, స్వాతి, నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెప్పింది. రోహన్ తన తల్లి వైపు చూశాడు. కొన్ని అడుగులు ముందుకు వేశాడు. కానీ కావేరి గారు ముఖం తిప్పుకోవడంతో రోహన్ స్వాతి తలపై చెయ్యి వేసి తన భార్యతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి మరియు స్వాతి తన అత్తామామల ఇంటికి చేరుకుంది. కొత్త ఇల్లు, కొత్త వ్యక్తులు మరియు ఒక కొత్త జీవితం ఆమె ముందు ఉంది. అత్తామామల ఇంట్లో ఆమెకు ఘనంగా స్వాగతం లభించింది. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత అందరిపై అలసట ఆవరించింది. అర్ధరాత్రి వరకు కొనసాగిన నవ్వులు మరియు ఆచారాల సందడి తర్వాత ఇంట్లో అందరూ తమ తమ గదుల్లోకి నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు కిటికీ నుండి గదిలోకి వ్యాపించాయి మరియు స్వాతి కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. ఆమె ఇంకా మంచం మీదనే ఉంది. బద్ధకంతో కూడిన కళ్ళతో పైకప్పును చూస్తోంది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. స్క్రీన్పై తల్లి పేరు చూసి ఆమె ఫోన్ తీసింది. అఖిల్ ఆ సమయంలో అక్కడ లేడు. స్నానానికి వెళ్ళాడు. అమ్మా, ఉదయం ఉదయం ఎలా గుర్తుకొచ్చాను? స్వాతి మెల్లిగా నవ్వుతూ చెప్పింది. కావేరి గారి స్వరంలో అదే సుపరిచితమైన వాక్చాతుర్యం ఉంది. అరే, నా కూతురు అత్తామామల ఇంటికి చేరుకుంది. ఆమె యోగక్షేమాలు కూడా అడగకపోతే నేను తల్లిని ఎలా అవుతాను చెప్పు? అక్కడ అంతా ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉంది కదా? అడిగింది కావేరి. స్వాతి మంచం మీద కొద్దిగా నిటారుగా కూర్చుంటూ చెప్పింది. అమ్మా, అంతా బాగానే ఉంది. నువ్వు నా గురించి చింతించకు. ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పుడు నేను తయారు కావాలి. అత్తయ్య గారు ఈరోజు స్వీట్ వండమన్నారు. ఏమిటి?
కావేరి గారి స్వరం ఒక్కసారిగా కఠినంగా మారింది. మొదటి రోజే నిన్ను పనిలో పెడతారా నీ అత్తింటి వాళ్ళు? నేను చెప్పాను కదా, మీ అత్త చాలా తెలివైనది. పెళ్లిలో అందరి ముందు మేము కోడలిని కాదు కూతురిని తీసుకువెళ్తున్నామని చెప్పింది. ఇప్పుడు కూతురు కూతురు అని చెప్పి నిన్ను ఇంటి పని మనిషిని చేస్తుంది. నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, అర్థమయ్యిందా? స్వాతి తన తల్లి మాటలు విని ఒక్క క్షణం ఆలోచనలో పడింది. అంతలో తల్లి ఏదో చెప్పబోతోంది. అప్పుడే బాత్రూం తలుపు తెరుచుకొని అఖిల్ బయటికి వచ్చాడు. సరే అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది స్వాతి. అఖిల్ నవ్వుతూ అడిగాడు, స్వాతి, ఫోన్లో ఎవరు? స్వాతి మెల్లిగా నవ్వి విషయాన్ని దాటవేసింది. అమ్మ నా యోగక్షేమాలు అడుగుతోంది అంటూ ఆమె లేచి స్నానానికి వెళ్ళింది. కాసేపటికి ఇద్దరూ తయారయ్యారు. కానీ స్వాతి ముఖంపై ఏదో చింత ఉందని అఖిల్ గమనించాడు. స్వాతి, ఏదైనా విషయంతో ఇబ్బంది పడుతున్నావా? నువ్వు చింతించకు. మా ఇంటి వాతావరణం చాలా భిన్నమైనది. నాన్న ఎప్పుడూ గట్టిగా మాట్లాడరు. నాన్నకు ఎప్పుడూ కోపం రాదు. ఇక అమ్మ గురించి ఏమి చెప్పాలి? ఆమె స్వభావం నువ్వు స్వయంగా చూస్తావు. ఇప్పుడు బయటికి వెళ్దామా? అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. స్వాతి ఏమీ మాట్లాడలేదు. కేవలం మెల్లిగా నవ్వుతూ తల ఊపింది. గది నుండి బయటికి వచ్చినప్పుడు వంటగది నుండి పూరి, బంగాళాదుంప కర్రీ సువాసన వస్తుంది. అప్పుడే స్వాతి అత్తగారైన శాంతి గారు కోడలిని చూసి పిలిచారు. స్వాతి అత్తగారి ఆశీర్వాదం తీసుకుంది. రా అమ్మా స్వాతి, అల్పాహారం సిద్ధంగా ఉంది. శాంతి గారు నవ్వుతూ కోడలి కోసం, అఖిల్ కోసం కుర్చీలు లాగి ప్రేమగా అన్నారు. మీరిద్దరూ కూర్చోండి, నేను ఇప్పుడే వేడివేడి పూరీలు తెస్తాను. అప్పుడే ఇంట్లో ఉన్న బంధువులలో ఒక వృద్ధ మహిళ కాస్త నవ్వుతూ కాస్త వ్యంగ్యంగా అన్నారు. అరే శాంతి, ఇదేంటి? పెళ్లి జరిగి ఒక్కరోజు కూడా కాలేదు. అమ్మాయి అప్పుడే డ్రెస్ వేసుకుంది. ఇంట్లో మేమందరం ఉన్నాం కదా, చీర కట్టుకోమని చెప్పలేదా? కాలం మారి ఉండవచ్చు, కానీ సంప్రదాయాలు మారవు కదా అనింది పెద్దావిడ. ఒక్క క్షణం స్వాతి నిశ్చేష్టురాలయ్యింది. తన అత్తగారు ఈ తప్పుకు ఏదైనా అంటారని ఆమె అనుకుంది. కానీ శాంతిగారు నవ్వుతూ చాలా సులభంగా జవాబిచ్చారు. పిన్నిగారు, ఎప్పుడైనా మీరు ఈ ఇంట్లో దీపా చీర కట్టుకోవడం చూశారా? చూడలేదు కదా. దీప శాంతిగారి కూతురు మరియు అఖిల్ అక్క. ఆమెకు వివాహమైంది. దీప ఈ ఇంటి కూతురు. ఆమె ఎందుకు చీర కట్టుకుంటుంది? తనకు కావలసిన డ్రెస్సు వేసుకుంటుంది అనింది పెద్దావిడ. శాంతిగారు నవ్వుతూ స్వాతి తల మీద చేత్తో నిమురుతూ అన్నారు. అయితే స్వాతి కూడా నా కూతురే, నా దీప లాంటిదే. ఈ ఇంట్లో కూతురు కోడలు సమానం అనింది శాంతి. స్వాతి మనసులో లోపల ఒక ఆహ్లాదకరమైన అనుభూతి కలిగింది. ఇలాంటి అత్తగారి గురించి తన తల్లి అన్ని అనుమానాలు పెట్టుకుందా అనుకుంది స్వాతి. అల్పాహారం తర్వాత అత్త కోడళ్ళు ఇద్దరూ కలిసి పాయసం వండి అందరికీ వడ్డించారు. ఆ తర్వాత స్వాతి మరియు అఖిల్ కొన్ని రోజులు హనీమూన్ వెళ్లారు. అఖిల్తో గడిపిన ఆ 10 రోజులు ఆమెకు మర్చిపోలేని అనుభవం. అఖిల్, స్వాతి ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు. వారు బలమైన బంధంతో దగ్గరయ్యారు. వారు తిరిగి వచ్చినప్పుడు స్వాతి తన ఉపాధ్యాయ వృత్తిని తిరిగి ప్రారంభించింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వంటగదిలో శాంతి గారికి సహాయం చేసేది. అది తన బాధ్యత అని ఆమె అనుకునేది. ఒక సాయంత్రం స్వాతి టీ తాగుతూ శాంతి గారితో కలిసి కూరగాయలు కోస్తున్నప్పుడు శాంతి గారు ఆమెను ప్రేమగా అడ్డుకున్నారు. స్వాతి, ఆ కత్తి కింద పెట్టు. నువ్వు రోజంతా పాఠశాలలో పిల్లలను చూసుకుంటావు, ఇంత పని చేస్తావు, మళ్ళీ ఇక్కడ ఎందుకు అలసిపోతావు? ఈ ఇల్లు నీదే అమ్మా. నీ పుట్టింట్లో ఉన్నంత విశ్రాంతిగా ఉండు. నువ్వు అఖిల్ ఇద్దరూ నవ్వుతూ మీ జీవితాన్ని గడపండి.
నాకు చాలు. ఇంటి పని గురించి ఎక్కువగా ఆలోచించకు. లేదత్తగారు, అలా కాదు. మీరు రోజంతా ఇంట్లో పని చేస్తారు. మొత్తం భారం మీ మీద పడడం నాకు నచ్చదు. నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను. ఆమె మాటలు శాంతిగారు మనసును తాకాయి. శాంతిగారు ఆమె వైపు చూసి నవ్వుతూ అన్నారు, నువ్వు నీ బాధ్యతను తెలుసుకున్నావు. అది చాలు. నువ్వు ఉద్యోగం చేస్తావు. దానిపైనే దృష్టి పెట్టు. నా సహాయం కోసం పని మనిషి వస్తుంది. మరియు నీకు ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే వంట చెయ్యి. నిజానికి మీరిద్దరూ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీ మామయ్య గారు కూడా వంట చేయడంలో సహాయం చేస్తారు. ఈ వయసులో ఊరికే కూర్చోవడానికి బదులు ఏదైనా పని చేయటం మంచిది. అందుకే నేను కూడా పనులు చెబుతాను మీ మామయ్యకు అనింది శాంతి. అవునా అత్తయ్య, మామయ్యను చూస్తే చాలా స్ట్రిక్టుగా ఉంటారు అనిపిస్తుంది. మీరు చెప్పేదాకా ఇదంతా తెలీదు అంటూ నవ్వింది స్వాతి. అత్తయ్య ప్రేమ, మామయ్య ఆప్యాయత చూసి స్వాతి తాను ఈ ఇంటిలో ఎప్పటి నుంచో ఉన్నదానిలాగా అనుభూతి చెందింది. మరుసటి ఉదయం స్వాతి ఉద్యోగానికి తయారవుతున్న సమయంలో స్వాతి ఫోన్ మోగింది. అవతలి వైపు నుండి కావేరి గారి గొంతు. ఏంటి స్వాతి, పెళ్ళైన తర్వాత నీ తల్లిని మర్చిపోయావా? నేను నీకు గుర్తుకు రావడం లేదా? స్వాతి ప్రశాంతమైన స్వరంతో అంది. అలాంటిదేమీ లేదమ్మా. నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు అందరూ భోజనం చేస్తున్నారు. నేను తర్వాత మాట్లాడతాను అని కూడా చెప్పాను కదా. కావేరి గారి గొంతు మరింత కరుగ్గా మారింది. అవునవును, అందరూ తింటున్నారు. నువ్వు వంటగదిలో నిలబడి వారికి సేవ చేస్తున్నావు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, వారి ఇంట్లో పని మనిషిలా మారకు. ఎప్పుడైనా వాళ్ళు పని చెప్పినప్పుడు జ్వరం వచ్చినట్లు నటించు అన్నది తల్లి. స్వాతి మనసు బాధపడింది. ఆమె సంయమనంతో అంది, అమ్మా, అలా ఏమీ లేదు. నేను చెప్పాను కదా, నా అత్తామామలు చాలా మంచివారు. నన్ను ఎవరూ పని చెయ్యమని బలవంతం చెయ్యలేదు. నేను స్వచ్ఛందంగా చెయ్యాలనుకుంటున్నాను. ఇది కూడా నా ఇల్లే కదా సమాధానమిచ్చింది స్వాతి. సరే కాని నన్ను కలవడానికి ఎప్పుడు వస్తున్నావు అడిగింది తల్లి. స్వాతి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా, సరే అమ్మా, నేను అత్తగారిని అడుగుతాను. ఇంట్లో ఏమైనా ముఖ్యమైన పని లేకపోతే వస్తాను. ఏంటి, ఇప్పుడు నన్ను కలవడానికి కూడా నీ అత్తగారిని అడగాలా? మరియు ఆమె వద్దంటే నువ్వు రావా? నువ్వు ఇలాగే చేస్తే నీ అత్తామామల నుండి ఎప్పటికీ విడిగా ఉండలేవు. స్వేచ్ఛ దొరకదు, నీకు సమయం కూడా దొరకదు అనింది తల్లి. అమ్మా, నువ్వు ఎప్పుడూ ఒకే విషయం ఎందుకు చెబుతూ ఉంటావు? నా అత్తవారిల్లు నువ్వు అనుకున్నట్లుగా లేదని నేను చెప్పాను కదా. నీకు సందేహం ఉంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడు. నిజానికి నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా అమ్మా. ఒక అత్తగారు ఎలా ఉండాలో నీకు తెలుస్తుంది. కావేరి గారి స్వరం మరింత కఠినంగా మారింది. చాలు చాలు, నీ అత్తామామల పక్షాన ఇంత పొగడ్తలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అంతా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫోన్ పెడుతున్నాను. ఫోన్ కట్ చేసిన తర్వాత స్వాతి హాలులోకి తిరిగి వచ్చింది. అక్కడ శాంతి గారు టీ తాగుతున్నారు. ఎవరు ఫోన్ చేశారు స్వాతి అడిగింది. అమ్మ చేసిందత్తయ్య, స్వాతి అంది. శాంతి గారు ఒక క్షణం లోతైన శ్వాస తీసుకున్నారు. ఒంటరిగా ఉంటుంది కదా, బాధపడుతూ ఉంటుంది. తల్లి మనసు కదా. అప్పుడప్పుడు కావేరి గారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండు. మరియు అప్పుడప్పుడు అమ్మ వద్దకు వెళ్ళి వస్తుండు. స్వాతి సరే అన్నట్టు తల ఊపింది. తర్వాత శాంతి గారు అన్నారు, రేపు ఆదివారం మీ పాఠశాలకు సెలవు కదా. అఖిల్ నిన్ను నీ పుట్టింట్లో దింపుతాడు. సాయంత్రం తిరిగి తీసుకొస్తాడు. తర్వాత పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు కొన్ని రోజులు మీ అమ్మ దగ్గర ఉండొచ్చు అనింది శాంతి. స్వాతి మెల్లిగా నవ్వుతూ సరే అత్తయ్య, అలాగే అంటూ మరుసటి రోజు స్వాతి తన పుట్టింటికి చేరుకున్నప్పుడు తలుపు తెరవగానే కావేరి గారి ముఖం వెలిగిపోయింది. రోజంతా ఆమె స్వాతితో మాట్లాడుతూ గడిపారు.
యథావిధిగా స్వాతిని అలా ఉండు ఇలా ఉండు అంటూ మొదలుపెట్టింది కావేరి. ఈసారి స్వాతి తల్లి మాటలను పట్టించుకోలేదు. సాయంత్రం స్వాతి అఖిల్తో తిరిగి అత్తగారింటికి వచ్చింది. మరుసటి రోజు ఆమె పాఠశాలకు సిద్ధమవుతోంది. చీర కొంగును సరిచేసుకుంటూ అద్దం ముందు నిలబడింది. అప్పుడే ఆమె ఫోన్ మోగింది. కానీ తల్లి పేరు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. నిన్ననే కదా అమ్మను కలిసి వచ్చాను. కంగారుగా స్వాతి ఫోన్ లిఫ్ట్ చేసింది. అవతలి వైపు నుండి కావేరి గారి వణుకుతున్న బాధాకరమైన స్వరం వినిపించింది. అమ్మా స్వాతి, నువ్వు త్వరగా రా, లేవలేకపోతున్నాను. స్నానానికి వెళ్ళి జారి కింద పడిపోయాను. చాలా కష్టపడి ఫోన్ వరకు వచ్చాను. తల్లి వణుకుతున్న స్వరం విని స్వాతి చేతిలోంచి దువ్వెన కింద పడిపోయింది. ఆమె పరిగెత్తి గదిలో అఖిల్ దగ్గరకు వెళ్ళింది. అఖిల్, అమ్మ పడిపోయింది, త్వరగా వెళ్దాం. అఖిల్ వెంటనే శాంతి గారిని పిలిచాడు. అమ్మా, స్వాతి తల్లికి దెబ్బ తగిలింది. అఖిల్ వెంటనే కారు తీశాడు. శాంతి గారు కూడా సమయం వృధా చెయ్యకుండా సిద్ధమయ్యారు. నేను కూడా వస్తాను. అఖిల్ కారు స్టార్ట్ చేశాడు. స్వాతి మరియు శాంతి గారు కలిసి కూర్చున్నారు. మరియు ముగ్గురు కావేరి గారి ఇంటి వైపు బయలుదేరారు. ఇంటికి చేరుకోగానే కావేరి గారు నేలపై కూర్చొని నొప్పితో బాధపడుతున్నారు. మరియు కళ్ళల్లో బాధ కంటే నిస్సహాయత ఎక్కువగా ఉంది. అమ్మా, స్వాతి వంగి తల్లి దగ్గర కూర్చుంది. శాంతి గారు వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నారు. లోపల దెబ్బ తగిలినట్లుంది, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్దాం. ఆస్పత్రిలో టెస్టు చేశారు. ఎక్స్రే కూడా తీశారు. డాక్టర్ రిపోర్టు చూస్తూ మోకాలికి దెబ్బ తగిలింది. కానీ మంచి విషయం ఏమిటంటే లోపలి ఎముకకు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ కండరాలు పట్టేయడం వలన కాలు కదపలేకపోతున్నారు. కాలికి కట్టు కడతాను. కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఏ చిన్న నిర్లక్ష్యం చేసినా పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. స్వాతి తల్లి చెయ్యి పట్టుకుంది. కావేరి గారి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కానీ ఆమె మౌనంగా ఉన్నారు. శాంతి గారు కావేరి మౌనాన్ని చూసి, మీరు కంగారు పడకండి, స్వాతి మరియు అఖిల్ ఉన్నారు కదా, అంతా చూసుకుంటారు. అప్పుడు స్వాతి వెంటనే అనింది, నేను కొన్ని రోజుల పాటు అమ్మతోనే ఉండిపోతాను. ఇంటి పని కూడా చూసుకుంటాను. అమ్మకు సహాయంగా ఉంటాను. ఇది వినగానే శాంతి గారు చాలా ఆప్యాయంగా, నువ్వు ఒంటరిగా అంతా ఎలా చూసుకోగలవు స్వాతి? పైగా నీ తల్లి పరిస్థితి కూడా నువ్వు అన్ని పనులు ఒంటరిగా చెయ్యడానికి వీలుగా లేదు. మనం మీ అమ్మగారిని మన ఇంటికి తీసుకువెళ్దాం. అక్కడ అందరూ ఉంటారు. అందరం కలిసి చూసుకుంటే త్వరగా కోలుకుంటారు. కావేరి గారు మొదట అభ్యంతరం చెప్పాలని అనుకున్నారు. పెదవులు కదిలినా బాధ మరియు బలహీనత ఆమెను మౌనంగా ఉంచాయి. అఖిల్ వెంటనే ఆస్పత్రిలోని అన్ని లాంఛనాలను పూర్తి చేశాడు. తర్వాత అందరూ కలిసి కావేరి గారిని కారులో కూర్చోపెట్టి స్వాతి అత్తగారింటికి తీసుకువచ్చారు. తల్లిని తీసుకువచ్చిన తర్వాత స్వాతి పాఠశాల నుండి 1 వారం సెలవు తీసుకుంది. ఇప్పుడు ఆమె దృష్టి పూర్తిగా తల్లిని చూసుకోవడంపైనే ఉంది. ఆమె తల్లి మందులు, ఇతర సౌకర్యాలను చూసుకుంటోంది. శాంతి గారు వంటగదిని చూసుకుంటున్నారు. సమయానికి కావేరికి కావలసినవి వండి పెట్టడం, గది దాకా అందివ్వడం. నా గురించి మీరు కష్టపడకండి వదినా, కావేరి గారు సంకోచంతో అన్నారు. శాంతి గారు నవ్వుతూ అన్నారు, కష్టమేముంది? మీరు నా స్వాతి తల్లి కాబట్టి మా ఇంటి మనిషి. ఏమీ మాట్లాడకుండా తినండి. 1 వారం గడిచిపోయింది. కావేరి గారు ఇప్పటికీ స్వాతి మరియు అఖిల్ ఇంట్లోనే ఉన్నారు. కాలి నొప్పి కొంచెం తగ్గింది, కానీ ఒకరి సహాయం లేకుండా లేచి నిలబడలేకపోతున్నారు. ఈరోజు శనివారం, వీకెండ్ కాబట్టి రాత్రి అందరూ కలిసి సినిమా చూస్తూ కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇది వారి ప్రతి వారం అలవాటు. కావేరిని వీల్ చైర్లో తీసుకువచ్చింది స్వాతి.
కాసేపటికి స్వాతి, అఖిల్ సరదాగా మాట్లాడుతున్నారు. మామగారు, అత్తగారు నవ్వుతున్నారు. గదిలో నవ్వుల ప్రతిధ్వని ఉంది. కావేరి గారు ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి కావేరి గారికి నిద్ర పట్టలేదు. ఈ ఇంటి వాతావరణం చూసి ఆమె ఆశ్చర్యపోయారు. ఇక్కడ అందరి మధ్య ఒక అసాధారణమైన ప్రేమ ఉంది. ఎటువంటి ఆంక్షలు లేవు, ఎటువంటి ఒత్తిడి లేదు, కేవలం నిజమైన ఆప్యాయత. వీళ్ళంతా స్వాతిని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆమె ప్రతి చిన్న పెద్ద అవసరాన్ని చూసుకున్నారు. కావేరి మనసులో ఒక తెలియని ప్రశాంతత. ఈ ఇల్లు కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కట్టడం కాదు, ఇది ప్రేమతో కూడిన సంబంధాలపై ఆధారపడిన గూడు. ఇక్కడ ఒత్తిడి అనేదే లేదు. ప్రతి మూల నుండి సంతోషం ఉప్పొంగుతోంది. ఇప్పుడు కావేరి తన ఆలోచనలకు సిగ్గుపడింది. ఇలాంటి కుటుంబాన్నా విడిచి వెళ్ళమని నేను స్వాతికి చెప్పింది అంటూ తనను తాను నిందించుకున్నారు. కానీ ఇప్పుడు స్వాతికి 1 వారం సెలవులు పూర్తయ్యాయి. పాఠశాల నుండి ఫోన్ వచ్చింది. వార్షికోత్సవం దగ్గర పడుతోంది. పాఠశాలలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సీనియర్ టీచర్గా ఆమె ఉండటం అవసరం. ఫోన్ పెట్టగానే ఆమె నుదుటిపై ఆందోళన గీతలు స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో శాంతి గారు కూడా అక్కడ కూర్చున్నారు. ఏం జరిగింది స్వాతి? ఆమె అడిగారు. అత్తయ్య, పాఠశాల వార్షికోత్సవం దగ్గర పడింది. నిర్వహణ నుండి కాల్ వచ్చింది. వెళ్ళాలి. కానీ అమ్మను వదిలి. ఆమె కళ్ళల్లో ఉన్న ఆందోళన, స్వరంలో దాగి ఉన్న భారం స్పష్టంగా కనిపించాయి. అరే, మేము ఉన్నాం కదా, నువ్వు నిశ్చింతగా పాఠశాలకు వెళ్ళు. నేను ఉన్నాను కదా, మరియు పని మనిషి వచ్చింది. మేమిద్దరం కలిసి మీ అమ్మను చూసుకుంటాము. నీ ఉద్యోగం కూడా ముఖ్యమైనది కదా. స్వాతి మౌనంగా వారి వైపు చూసింది. శాంతి గారి మాటలు స్వాతి మనసును తేలిక చేసింది. స్వాతి తల ఊపి, సరే అత్తయ్య గారు, నేను రేపటి నుండి పాఠశాలకు వెళ్తాను. శాంతి గారు ఆమె తల మీద చెయ్యి పెట్టారు. వెళ్ళు, ఇప్పుడు నీ పనిని మనసు పెట్టి చెయ్యి. అనవసరంగా అమ్మ గురించి కంగారు పడకు అంటూ భరోసా ఇచ్చింది శాంతి. ఈ అత్తాకోడళ్ల మాటలు విన్నా ఎదురుగా కూర్చున్న కావేరి గారి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. స్వాతి మరుసటి రోజు నుండి పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది. ఇటు కావేరి గారిని చూసుకోవటంలో ఎలాంటి లోపం చెయ్యలేదు శాంతి. మందులు సమయానికి ఇవ్వడం, ఆమెకు ఇష్టమైన ఆహారం మరియు ప్రతి సౌకర్యాన్ని చూసుకున్నారు. నెమ్మదిగా కావేరి గారి ఆరోగ్యం మెరుగుపడడం మొదలయ్యింది. ఆమె ఆరోగ్యంతో పాటు ఆమె స్వభావంలో కూడా మార్పు వచ్చింది. ఇంతకు ముందు కావేరి ఖాళీ సమయాన్ని కిట్టి పార్టీలలో గడిపేవారు. అక్కడ మహిళలు ఒకరిపై ఒకరు చెడుగా మాట్లాడుకోవడం మరియు హోదాను ప్రదర్శించడంలోనే నిమగ్నమై ఉండేవారు. కానీ ఇక్కడ ఆమె శాంతి గారితో కలిసి భజనలు వింటున్నారు. అప్పుడప్పుడు ధ్యానంలో కూడా కూర్చుంటున్నారు. తల్లిలో ఈ మార్పు చూసి స్వాతి సంతోషించింది. ఇప్పుడు కావేరి గారు దాదాపు పూర్తిగా కోలుకున్నారు. కొంచెం నడవడం కూడా ప్రారంభించారు. ఒకరోజు స్వాతి సహాయంతో ఆమె నిలబడగలిగింది. అమ్మా, నువ్వు ఇక నడవగలవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి తల్లిని కౌగలించుకుంది స్వాతి. ఒక సాయంత్రం శాంతి గారు మరియు కావేరి గారు సోఫాలో కూర్చొని టీ తాగుతున్నారు. కావేరి గారు అన్నారు, వదిన గారు, ఇక ఇప్పుడు నేను నా ఇంటికి తిరిగి వెళ్దామని అనుకుంటున్నాను. శాంతి గారు ఆశ్చర్యంగా చూశారు. ఎందుకు వదిన? ఇక్కడే ఉండండి. ఇక్కడ నేను, స్వాతి, అఖిల్ అందరం ఉన్నాం. ఇంటికి వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు? కావేరి గారు ఒక లోతైన శ్వాస తీసుకున్నారు. ఆమె కళ్ళల్లో విచారం కనిపించింది. మీరు చెప్పింది నిజమే. ఇక్కడ ఉన్నప్పుడు రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. కానీ ఏం చెయ్యాలి? నా తలరాత ఇలాగే రాసిపెట్టాడు భగవంతుడు. మొదట స్వాతి తండ్రి నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను పెంచి పెద్ద చేసిన నా కొడుకు
నన్ను మోసం చేశాడు. రోహన్ కోసం ఒక అమ్మాయిని నేను చూశాను. సమాజంలో వారికి గొప్ప పేరుంది, చాలా డబ్బు, ఆస్తి ఉంది. కానీ రోహన్ అంటూ ఉండగానే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు కారాయి. తర్వాత ఇప్పుడు నేను రోహన్తో ఎటువంటి సంబంధం పెట్టుకోను, మాట్లాడను కూడా. శాంతి గారు లోతైన దృష్టితో ఆమెను చూసి అన్నారు. కానీ వదినా, ఒక విషయం చెప్పండి. మీరు ఒక్కసారి కూడా రోహన్ మాట వినడానికి ప్రయత్నించారా? అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? కావేరి గారు మౌనంగా ఉన్నారు. వారికి ఎలాంటి సమాధానం లేనట్లుగా. ప్రతి తల్లి మనసు ఒక్కటే. మీరు కోరుకున్నది తప్పు కాదు, కానీ పిల్లల ప్రేమలో మనం కొన్నిసార్లు వారి జీవిత నిర్ణయాలు వారే బాగా తీసుకోగలరని నమ్మకంతో ఉండాలి. మనం కేవలం వారికి మార్గాలు మాత్రమే చూపించగలం, కానీ నడవాల్సింది వారే. వారు తమ మార్గంలో సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉండాలి కదా. మీరు చెప్పేది నాకు అర్థమయ్యింది శాంతి గారు. కానీ తల్లిగా నాకు కూడా కొన్ని కలలు ఉన్నాయి. నేను కూడా సమాజంలో తలెత్తుకొని బ్రతకాలనుకోవడంలో తప్పులేదే. చివరికి నలుగురిలో తల్లికి గౌరవం ఉందా లేదా? పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని అతను నన్ను ఎక్కడా తల ఎత్తుకోనివ్వలేదు. నా కిట్టి స్నేహితులు నన్ను చూసి నవ్వుకున్నారు. అదంతా రోహన్ మరియు ఆ అమ్మాయి వల్ల జరిగింది. కొంచెం గౌరవం, కొంచెం పేరు కోరుకోవడం కూడా నేరమా? శాంతి గారు ఆమె కళ్ళల్లోకి చూసి మెల్లిగా నవ్వారు. అదే మీ అతి పెద్ద తప్పు. మీరే చెప్పండి. సమాజం మాటలు విని మీ సంబంధాలను పాడు చేసుకోవడం సరైనదేనా? మీరు స్నేహితులుగా అనుకునేవారే మీ అతి పెద్ద శత్రువులు. ఇది మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఈ మాట విని కావేరి గారు స్తంభించిపోయారు. మీరు నమ్మరు, కానీ అఖిల్ కోసం ఒక చాలా పెద్ద కుటుంబం నుండి సంబంధం వచ్చింది. వారికి ఒక్కతే అమ్మాయి. చాలా అందంగా ఉంది, చదువుకుంది మరియు తన తండ్రితో కలిసి వారి వ్యాపారాన్ని చూసుకునేది. ధనానికి, సంపదకు ఎలాంటి కొరత లేదు. నేను మా వారు ఇదే సంబంధం చేసుకోవాలని అనుకున్నాం. కానీ అఖిల్ స్పష్టంగా తిరస్కరించాడు. కారణం అడిగినప్పుడు అతను స్వాతిని ప్రేమిస్తున్నానని, ఆమెతోనే జీవితాన్ని గడపాలని కోరుకున్నాడు. మేము అఖిల్ నిర్ణయాన్ని గౌరవించాము. ఎందుకంటే అతని సంతోషం మాకు కావాలి. మేము ఆ సమయంలో ధనం, ఆస్తి వెంట పరిగెత్తి ఉంటే బహుశా ఆ సంబంధం ఖాయమయ్యేది. కానీ అందులో నా కొడుకు సంతోషం ఉండేది కాదు. మరియు నేను జీవితాంతం కొడుకుని చూసి బాధపడేదాన్ని. జరిగింది మంచిదే జరిగింది. అంత పెద్ద ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి బహుశా మన ఇంట్లో ఇమడలేకపోయేది. ఈరోజు నా కొడుకును అతని భార్యతో సంతోషంగా చూస్తే నాకు ప్రశాంతత లభిస్తుంది. కానీ వదినా, మీరు దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేశారు. మీరు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి మీ సొంత కొడుకుతో సంబంధాన్ని తెంచుకున్నారు. ఇవి చిన్న చిన్న విషయాలు, కానీ వాటిని అహంకారంగా మార్చినప్పుడు అవి జీవితాన్ని భారంగా మారుస్తాయి. మరియు మీరు కూడా అదే తప్పు చేశారు. డబ్బు వస్తూ పోతూ ఉంటుంది, కానీ సంతోషం అనేది డబ్బుతో కూడా సంపాదించలేనిది. కావేరి గారి పెదవులు కదులుతున్నాయి, కానీ మాటలు రాలేదు. శాంతి గారు కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ అన్నారు, నిజానికి ఒక మాట చెప్పనా? మీ కొడుకు ఇప్పటికీ మీకు చాలా దగ్గరగా ఉన్నాడు. స్వాతి నాకు చెప్పింది, మీ ఇంటి ఖర్చు అంతా అతనే చూసుకుంటాడని. అప్పుడప్పుడు స్వాతికి ఫోన్ చేస్తాడు. స్వాతి మరియు అఖిల్తో మాట్లాడతాడు. వారి యోగక్షేమాలు అడుగుతాడు. మరియు మీ గురించి కూడా యోగక్షేమాలు అడుగుతాడు. మీరు నమ్మలేరు. మీకు దెబ్బ తగిలిన రోజు నుండి మీ ఆరోగ్యం గురించి అడగటానికి ప్రతిరోజు అతను ఫోన్ చేస్తున్నాడు.
నిజం ఏమిటంటే మీరే అతన్ని మీకు దూరం చేసుకున్నారు. కావేరి గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు రాలుతున్నాయి. ఆమె ఏదో చెప్పాలని అనుకున్నారు, కానీ గొంతు పూడుకుపోయింది. చాలా సంవత్సరాల నుండి పేరుకుపోయిన పట్టుదల ఈరోజు కరిగిపోవడం మొదలయ్యింది. ఆమె వణుకుతున్న వేళ్లు శాంతిగారి చెయ్యి పట్టుకున్నాయి. మరియు చాలాసేపు ఏమీ చెప్పకుండానే చాలా విషయాలు చెప్పేశాయి. ఆ రాత్రి కావేరి గారికి నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకున్నారు, కానీ కళ్ళు పైకప్పు వైపు ఉన్నాయి. ఉదయం స్వాతి లేచినప్పుడు కావేరి సిద్ధమవుతుండడం చూసింది. ఏం జరిగిందమ్మా? స్వాతి ఆశ్చర్యంగా అడిగితే, స్వాతి, నేను నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. స్వాతి ఆశ్చర్యపోయింది. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? ఉన్నట్టుండి ఇదేంటి? ఆమె స్వరంలో ఆందోళన ఉంది. చాలా రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. అందరూ ఆమెను మరికొన్ని రోజులు ఉండమని అడిగారు, కానీ ఆమె అంగీకరించలేదు. చివరికి అఖిల్ ఆమెను కారులో ఇంటి దగ్గర దింపాడు. కొద్దిసేపటి తర్వాత స్వాతి తల్లికి ఫోన్ చేసింది, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఆమెలో ఆందోళన పెరగడం మొదలయ్యింది. సాయంత్రం అయ్యింది. స్వాతి ఫోన్ మోగింది. ఆమె త్వరగా ఫోన్ లిఫ్ట్ చేసింది, కానీ అవతలి వైపు నుండి వినిపించిన మాటలు స్వాతి మనసును వణికించాయి. ఏమైందమ్మా? ఆమె ఆశ్చర్యపోయిన స్వరంతో అంది. మరియు ఒక్కసారిగా ఆమె గొంతు ఆగిపోయింది. ఫోన్ వింటూనే ఆమె గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. మరియు కొద్దిసేపటి తర్వాత ఏడుస్తూ ఏడుస్తూ గదిలోంచి బయటికి వచ్చింది. ఫోన్ కట్ అయ్యింది. ఇక్కడ శాంతిగారు మరియు అఖిల్ ఆమెను అలా ఏడవడం చూసి కంగారు పడ్డారు. వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది స్వాతి? ఏదైనా చెప్పు. కానీ స్వాతి ఏడుస్తూనే ఉంది. అరే, విషయం ఏంటి? శాంతిగారి గుండె వేగంగా కొట్టుకుంటోంది. తర్వాత స్వాతి ఒక్కసారిగా ముందుకు వచ్చి తన అత్తగారిని గట్టిగా కౌగలించుకుంది. ధన్యవాదాలత్తయ్య గారు, మీరు చాలా మంచివారు అంటూ మళ్ళీ ఏడ్చింది. శాంతిగారు ఆశ్చర్యపోయారు. ఇప్పటికైనా విషయం చెప్పు అని అడిగితే స్వాతి ఏడుస్తూనే వారికి అంతా చెప్పింది. అన్నయ్య ఫోన్ చేశాడు. అమ్మ వారి ఇంట్లో వారి దగ్గర ఉందని చెబుతున్నాడు. ఇది విని శాంతిగారి కళ్ళు నిండిపోయాయి. స్వాతి వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది, తెలుసా అత్తగారు, అమ్మ కేవలం అన్నయ్యను కౌగలించుకోవడమే కాదు, అతనిని క్షమించమని కూడా కోరింది. తర్వాత వదినను కౌగలించుకొని చాలాసేపు ఏడ్చింది. పదే పదే క్షమించమని అడిగింది. అన్నయ్య కూడా ఇవన్నీ చెబుతూ ఏడుస్తున్నాడు. ఆ తర్వాత స్వాతి మెల్లిగా అంది. ఈ విషయం చెప్పిన తర్వాత అన్నయ్య అమ్మకు ఫోన్ ఇచ్చాడు. అమ్మ ఇలా అంది, స్వాతి, ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు ఒక తెర ఉంది. నా అహం మరియు పక్షపాతాల తెర. నేను కోడలిలో లోపాలు వెతుకుతూ వచ్చాను, కానీ నిజానికి లోపం నా ఆలోచనలో ఉంది. నేను నీ అత్తగారితో మాట్లాడినప్పుడు ఆమె మాటలు నాలో ఉన్న అహం గోడలను పడగొట్టాయి. మరియు నిజం చెప్పాలంటే ఆ రోజు మొదటిసారి నాకు నా తప్పులు కనిపించాయి. ఇప్పుడు నేను కూడా నా కొడుకు కోడలితో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నీ అత్తగారు నాకు చాలా నేర్పించారు. ఎలాగైతే నీ అత్తగారు నిన్ను చూసుకుంటున్నారో ఇప్పుడు నేను కూడా నా కోడలిని అలాగే ప్రేమగా చూసుకుంటాను. తర్వాత అమ్మ అంది, ఇప్పుడు ఫోన్ పెడుతున్నాను. నీ వదిన నా కోసం భోజనం తెచ్చింది. అందరం కలిసి తింటాం. కన్నీళ్లతో నిండిన కళ్ళతో స్వాతి తన మాట పూర్తి చేసింది. ఇదంతా విని శాంతిగారి కళ్ళు చెమ్మగిల్లాయి. చూసావా స్వాతి, క్షమాపణలో ఆ శక్తి ఉంటుంది. అది సంబంధాల శిథిలాలను కూడా ఇంటిగా మార్చగలదు. ఇక్కడ కేవలం కొంచెం మనస్పర్ధ మాత్రమే ఉంది. ఇప్పుడు నీ కుటుంబం అంతా కలిసి ఉంటుంది. శాంతిగారు స్వాతి కన్నీళ్లు తుడుస్తూ అన్నారు. అత్తగారు,
నేను ఇప్పటి వరకు చెయ్యలేని పనిని మీరు చేసి చూపించారు. మీ వల్ల ఈరోజు నా చెదలు పట్టిన పుట్టిల్లు మళ్ళీ వెలిగిపోయింది. దేవుడు ఇలాంటి అత్తగారిని అందరికీ ఇవ్వాలి అంటూ అత్తగారిని కౌగలించుకుంది స్వాతి. క్షమాపణలో నిజంగా చెదిరిపోయిన కుటుంబాన్ని కలిపేంత శక్తి ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఈ కథ మీ మనసుని తాకితే కథను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కథ చివరి వరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు.